ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒకటే హడావిడి. అదేంటంటే మన దళపతి విజయ్ గారితో ఫోటో దిగడానికి టాలీవుడ్ బాలీవుడ్ సెలబ్రిటీలంతా క్యూ కట్టేస్తున్నారు. ప్రభాస్ నుండి మహేష్ బాబు దాకా, షారుఖ్ ఖాన్ నుండి సల్మాన్ ఖాన్ దాకా అందరూ విజయ్తో సెల్ఫీలు తెగ దిగేసి మురిసిపోతున్నారు. అరే, వీళ్ళంతా ఎప్పుడు కలిసారు, షూటింగ్లు మానేసి చెన్నై ఎప్పుడు వెళ్ళారు అని అనుకొని షాక్ అవుతున్నారా? అలా ఏం లేదండి. ఇదంతా మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మహత్యం. అంతే. ఫోటోలు డూప్లికేట్ అయినా అందులో ఉన్న పొలిటికల్ కిక్కు మాత్రం ఒరిజినల్ అన్నమాట. పాపం విజయ్ గారు పార్టీ పెట్టి సీరియస్గా పర్యటనలు చేస్తుంటే నెటిజన్లు మాత్రం ఏఐతో ఆడుకుంటున్నారు. కానీ ఈ సెటైర్ వెనక ఒక గట్టి లాజిక్ అయితే ఉందండి. ఓయ్, తమిళనాడులో ఇప్పుడు ఎక్కడ చూసినా విజయ్ మాత్రమే. అన్నయ్యతో సెల్ఫీ దిగితే చాలు మా సినిమా హిట్ అయిపోద్ది అని హీరోలు అనుకుంటున్నారో లేదో తెలియదు, కానీ విజయ్ పక్కన నిలబడితే మా పొలిటికల్ కెరీర్ మాత్రం సెట్ అయిపోద్ది అని మాత్రం మిగతా పార్టీల వాళ్ళు అనుకుంటున్నారు. ఈ ఫోటోల్లో సెలబ్రిటీలు నవ్వుతున్నారు, కానీ అటుపక్క గ్రౌండ్ రియాలిటీలో మాత్రం ప్రత్యర్థి పార్టీలకి చెమటలు పడుతున్నాయి. నిజానికి ఈ ఫోటోలు వైరల్ అవ్వడం వెనక ఒక పెద్ద సైకాలజీ కూడా ఉంది. విజయ్ అంటే కేవలం తమిళనాడుకే పరిమితం కాదు, ఆయనకి పాన్ ఇండియా క్రేజ్ ఉందని చెప్పడమే ఈ ఫోటోల ఉద్దేశంలా కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ కూడా ఉందండి. సెల్ఫీలు ఇస్తుంది, మరి ఓట్లు ఎవరిస్తారు అని కొందరు యాంటీ ఫ్యాన్స్ అడుగుతున్నారు. దానికి దళపతి ఫ్యాన్స్ ఇచ్చే ఆన్సర్ ఒకటే: స్క్రీన్ మీద ఏ బొమ్మలు వైరల్ అవుతున్నాయంటేనే అర్థం చేసుకోండి జనాల మైండ్లో విజయ్ ఎంతలా ఫిక్స్ అయ్యాడో. నిజమే మరి. ప్రభాస్ గారు వచ్చి మద్దతు తెలపక్కర్లేదు, జస్ట్ ఏ ఫోటో వస్తేనే ఇంటర్నెట్ షేక్ అయిపోతుంటుంది. రేపు విజయ్ మళ్ళీ నిజంగా జనాల్లోకి వస్తే పరిస్థితి ఏంటి? చివరిగా చెప్పేది ఏంటంటే, ఏ ఫోటోలు చూసి మురిసిపోవడం ఒక ఎత్తు అయితే, రియల్ పాలిటిక్స్లో విజయ్ ఇచ్చే ఫోజు ఎలా ఉంటుందో చూడడం మరో ఎత్తు. ఏదేమైనా మన ఏ క్రియేటర్ల పుణ్యమా అని విజయ్ని సీఎం కుర్చీలో కూడా కూర్చోబెట్టి ఫోటోలు జనరేట్ చేసేలా ఉన్నారు. అవి చూసి మనం ఎంజాయ్ చేద్దాం. అప్పటిదాకా ఏ సెల్ఫీలతో సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేసుకోండి. జై దళపతి, జై జై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.